అన్నం చేశాడా? ఇటు సక్క తిరుగు, పక్క తిరుగు, రా మా ఇక్కడ చూడండి చేసిన బొమ్మలు కట్టరా, నువ్వు రా. బాగా చేశారు రా మీరు, మొత్తానికి వినాయక చవితికి బాగా చేశారు బొమ్మలు. మా పాఠశాలలో విద్యార్థులు ఈరోజు బంకమట్టితో వినాయక బొమ్మలు తయారు చేస్తున్నారు. ఈ వినాయక బొమ్మలని చేలోకి వెళ్ళి రేగడి మట్టి తీసుకువచ్చి ఈ రేగడి బొమ్మతో వినాయక బొమ్మలు తయారు చేస్తున్నారు. ఈ ప్రతిమల వలన పర్యావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్లదు. పర్యావరణానికి ముప్పు వాటిల్లని వినాయక ప్రతిమలనే మనము పూజించాలి. అదేవిధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఈరోజు దేశంలో ఎక్కువగా వినాయక బొమ్మలు తయారు చేస్తున్నారు. ఆ బొమ్మల వలన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసే బొమ్మల వలన ఎన్నో అనర్థాలు ఉన్నాయి. మొత్తం మీద పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన బొమ్మలు వాడడం వల్ల. కాబట్టి మనము బంకమట్టితో నల్లరేగడి మట్టితో తయారు చేసిన బొమ్మలను పూజించడం వల్ల మనము దేశభక్తుల కింద లెక్క. దేశానికి ఎలాంటి హాని తలపెట్టకుండా మనం చేసే ప్రతి పని కూడా దేశభక్తితో కూడినదే, దేశభక్తికి సంకేతం. చూడండి మా విద్యార్థులందరూ కూడా దేశభక్తులే. దేశభక్తులు అనే వాళ్ళందరూ కూడా పాఠశాలలోనే తయారు కాబడతారు. పాఠశాలలో తయారయ్యే విద్యార్థి సంపద వీళ్ళు, దేశానికి సంపద. దేశానికి ఎనలేని పేరు ప్రఖ్యాతులు మా విద్యార్థులు తీసుకువస్తారని, దేశానికి ఎలాంటి కీడు తలపెట్టకుండా ఉండే పనులు మాత్రమే చేస్తారని ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను. వెరీ గుడ్ చిల్డ్రన్, ఇంకొన్ని బొమ్మలు తయారు చేయండి. మనం ఈ బొమ్మలు తీసుకెళ్ళి మనము ర్యాలీగా వెళ్ళి మన గ్రామంలోని గ్రామ కాపరస్తులకు ఈ బంకమట్టితో తయారు చేసిన ప్రతిమల్ని అందజేద్దాం మన పాఠశాల నుంచి. ఓకేనా? ఓకే, జై భారత్.